ఇక్కడ ఎలా ఉంది వాటర్ సిచ్యువేషన్? ఇది మనకి మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ తోటి వస్తుంది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి గంధంగూడ నియర్ నార్సింగి గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు మీకు పైన సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూమ్ అండ్ ఓపెన్ టెర్రస్ అండ్ సిట్ అవుట్ ఏరియా ఈ 3 చూపిస్తాను రండి. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి ఫీల్ గుడ్ హోమ్స్ గంధంగూడ. ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 18కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ హౌస్లో వచ్చేసరికి వాటర్ అయితే 100 ఫీట్లో పడ్డాయి, అది కూడా ఫుల్ వాటర్. మీరు హౌస్ మొత్తం చూసినట్లయితే గ్రౌండ్ నుంచి పై వరకు కూడా ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్లో లైట్స్ అన్నీ కూడా మేమే ఇస్తున్నాము. హై వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము గంధంగూడ నియర్ బై నార్సింగి అండ్ గచ్చిబౌలికి దగ్గరలో ఉన్న ఈ ట్రిపుల్ఎక్స్ రెడీ టు మూవ్ విల్లా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శివారెడ్డి గారు ఉన్నారు. సో ప్రతిదీ కూడా మనము తెలుసుకుందాం శివారెడ్డి గారితో. హాయ్ సార్. హాయ్. యా, హౌ ఆర్ యు సార్? ఫైన్. యా, గుడ్. సో మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ నుంచి మన వ్యూవర్స్కి దీనికి సంబంధించిన ట్రిపుల్ఎక్స్ విల్లా ఏదైతే ఉందో, సో ఈ విల్లా గురించి పిన్ టు పిన్ మన వ్యూవర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారని మేము కోరుకుంటున్నాము. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ టు అవర్ సబ్స్క్రైబర్స్ సార్. ఈ హౌస్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఫుల్ వీడియో చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. పవన్ మంచి ప్రాపర్టీస్ పెడుతుంటాడు, ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అపార్ట్మెంట్ ఫ్లాట్కి డూప్లెక్స్ త్రిప్లెక్స్ ఇండిపెండెంట్ విల్లా ఇస్తున్నాం. మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఏదైతే అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటాం అనుకుంటున్నారో అదే ప్రైస్లో మీకు ఇక్కడ ఇండిపెండెంట్ విల్లా వస్తుంది. సో మీకు విల్లా అంటే మీకు ల్యాండ్ హౌస్ మొత్తం కూడా మీదే ఉంటుంది. ఇలాంటి ఈ ప్రైస్లో ఇంకా రాను దొరకడం కష్టమవుతుంది. ద బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాము. సో ఇక్కడ ఎలా ఉంది వాటర్ సిచ్యువేషన్? మనకి ఈ హౌస్లో వచ్చేసరికి వాటర్ అయితే 100 ఫీట్లో పడ్డాయి, అది కూడా ఫుల్ వాటర్. ఇక్కడ నుంచి మనకి నార్సింగల్ రోడ్ ఏదైతే మెయిన్ రోడ్ ఉందో అది 100 ఫీట్ రోడ్ శాంక్షన్ అయ్యి ఉంది. ఈ హౌస్ లొకేషన్ వచ్చేసరికి గంధంగూడ నియర్ నార్సింగి గచ్చిబౌలి దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసరికి 170 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా. ఇది 3500 SFTలో కట్టబడింది. ట్రిపుల్ఎక్స్ ఇండిపెండెంట్ విల్లా. ఇది వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది. ఇది ఎలివేషన్ చూడండి మంచిగా. మనకి టోటల్ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా రెడ్ బ్రిక్ తోటి యూజ్ చేసి చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా వస్తుంది. మీరు పార్కింగ్ ఏరియాలో కూడా చూడవచ్చు. గ్రానైట్ షీట్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం ఇదంతా కూడా గ్రానైట్ షీట్లు. ఇవి వాల్ కూడా వుడెన్ టైల్స్, అంటే వుడ్ మోడల్ ఉండేలాగా టైల్స్ అవి. మీరు ఈ హౌస్ చూసినట్లయితే చుట్టూ కూడా మనకి మనిషి వెళ్ళేలాగా గ్యాప్ ఉందండి. హౌస్ చుట్టూ తిరగచ్చు, ఇంత గ్యాప్ ఉంటుంది మనకి. ఇది మనకి మెయిన్ డోర్ మొత్తం టేక్ వుడ్ తోటి వస్తుంది. ఇంకా డోర్స్ ఫిట్ చేయలేదు. 80% 90% దాకా వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇదంతా మనకి ఇక్కడ హాల్ వస్తుంది. ఇది హాల్ ఏరియా. మీరు హౌస్ మొత్తం చూసినట్లయితే గ్రౌండ్ నుంచి పై వరకు కూడా ఫాల్ సీలింగ్ అండ్ సీలింగ్లో లైట్స్ అన్నీ కూడా మేమే ఇస్తున్నాము. ఇటువైపు మనకి ఇక్కడ స్టెప్స్ వస్తున్నాయి. మీకు స్టెప్స్ కూడా గ్రానైట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇవి కూడా చాలా వెడల్పు ఉంటాయి. గ్రౌండ్లో మనకు ఒక బెడ్రూమ్ ఉంటుంది అటాచ్డ్ బాత్రూమ్ తోటి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లిఫ్ట్ ఆప్షన్ వస్తుంది. ఇది ఇక్కడ మనకి హాల్. ఇక్కడ మనకి పూజా రూమ్ వస్తుంది. ఇక్కడ కిచెను ప్లస్ డైనింగ్. ఈశాన్యంలో బోర్వెల్ అండ్ సంపు ఉంటుంది. మనకి అక్కడ సిట్అవుట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది లిఫ్ట్ పెట్టుకోవడానికి ఆప్షన్. లిఫ్ట్ మేము ఇవ్వట్లేదు, ఎందుకంటే మేము ఒకవేళ ఇచ్చినా ఆ లిఫ్ట్ మీకు నచ్చినా నచ్చకపోయినా మళ్ళీ మార్చాలంటే మార్చేది కాదు. కాబట్టి తీసుకున్న తర్వాత మీకు నచ్చిన మోడల్లో మీరు పెట్టుకోవచ్చు లిఫ్ట్ అనేది. అందువల్లే మన ఏ హౌస్లో కూడా లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తాము, లిఫ్ట్ ఇవ్వడం లేదు. కొంతమంది అడుగుతున్నారనమాట కామెంట్స్లో, లిఫ్ట్ అంటున్నారు లిఫ్ట్ ఇవ్వట్లేదు కదా అని. అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే లిఫ్ట్ ఒకవేళ మనం ఇచ్చినా కూడా అది చాలామంది నచ్చదు. ఎందుకంటే డూప్లెక్స్ త్రిప్లెక్స్ తీసుకున్న కస్టమర్కి ఒక టేస్ట్ ఉంటుంది. మీ టేస్ట్ ప్రకారం మీరు ఇంటీరియర్ చేయించుకోవాలి, మీ టేస్ట్ ప్రకారం మీరు లిఫ్ట్ పెట్టుకోవాలి అని పిన్ టు పిన్ డిజైన్ చేసుకుంటారు. ఇది గ్రౌండ్ నుంచి పై వరకు కూడా మీకు నచ్చిన మోడల్లో డిజైన్ చేసుకుంటారు. అందువల్ల మేము ఇవ్వట్లేదు. మనకు అక్కడ కిచెన్ కూడా జనరల్గా కొన్నిటికి ప్లాట్ఫామ్ కట్టిస్తున్నాం. ఇప్పుడు దీనికి ప్లాట్ఫామ్ కూడా చేయట్లే. ఎందుకంటే ప్లాట్ఫామ్ కట్టినవి కూడా చాలామంది పగలగొట్టేసి మళ్ళీ కస్టమర్కి నచ్చిన డిజైన్లు చేస్తున్నారు. సో మనం కట్టడము పగలగొట్టలేదు అంటే ఎందుకని చెప్పేసి మనం ఇప్పుడు ప్లేన్ ఇస్తున్నాం. దీంట్లో మీకు నచ్చిన మోడల్లో మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ పూజా రూమ్ కూడా చిన్నది కాదు, చాలా పెద్దగా వస్తుంది. మనకి ఇది ఈశాన్యం మూల వస్తుంది, వెస్ట్ ఫేసింగ్ కాబట్టి. ఇక్కడ మనకి ఈశాన్యంలో బోర్వెల్ ఉంటుంది, సంపు ఉంటుంది. మీకు సంపు కూడా దాదాపు 10,000 లీటర్ కెపాసిటీతో సంపు ఉంటుంది. మీకు బోర్వెల్ అయితే మాత్రం హైలైట్ ఇక్కడ. ఎందుకంటే 100 ఫీట్లోనే వాటర్ పడినా అది కూడా ఫుల్ వాటర్.
అన్ని చోట్ల అసలు వాటర్ లేక అల్లాడుతున్నారు ఇవాళ సిటీలో. మీకు గ్రౌండ్ వాటర్, ఫుల్ వాటర్ ఇక్కడ. కిచెన్లో ఇది చిన్న రూమ్ వచ్చింది ఇక్కడ స్టెప్స్ కింద. ఇదేంటంటే మనకి స్టోర్ రూమ్ కింద వాడుకోవచ్చు, ఏదైనా మనకి పనికిరాని ఐటమ్స్ ఉంటే పెట్టుకోవచ్చు స్టోర్ రూమ్ కింద. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇదంతా వాష్ ఏరియా. మీరు వాష్ ఏరియా కూడా చూడవచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. మీకు వాషింగ్ మెషిన్ కానీ ఇట్లాంటి కూడా చాలా పెద్ద ప్లేస్ వస్తుంది. మీకు హౌస్ చుట్టూ కూడా ప్లేస్ ఉంటుంది నేను చెప్పినట్టు. ఈ హౌస్ వచ్చేసరికి 170 స్క్వేర్ యార్డ్స్, 3500 సెప్టిక్ కన్స్ట్రక్షన్. మీకు గ్రౌండ్లో ఒక బెడ్రూమ్, హాలు, కిచెను. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాల్కనీ తోటి. అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది, అది కామనే. ప్లస్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఉంటుంది. ఆ పైన మళ్ళీ హోమ్ థియేటర్ రూమ్ కూడా ఇస్తున్నాము మీకు. ఆ పైన హోమ్ థియేటర్ రూము ప్లస్ అక్కడ సిట్టింగ్ ఏరియా ఉంటుంది. అది చాలా బాగుంటుంది ఈ హౌస్ మొత్తంలో, అది హైలైట్. మీకు ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం చూపించాను కదా, ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తారండి. మీరు స్టెప్ చూసుకున్నట్లయితే ఈ స్టెప్స్ వెడల్పు అనేది ఇందులో చాలా పెద్దగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల చాలా చిన్నగా వస్తున్నాయి. మీరు లగేజ్ ఏదైనా సామాన్ తీసుకెళ్లాలన్నా కూడా అక్కడ మీకు స్టెప్స్ సరిపోవు. ఇందులో మీకు డెప్త్, వెడల్పు బాగుంటుంది. మనకి ఇక్కడ రైలింగ్ వచ్చిన తర్వాత కూడా మీకు ప్లేస్ ఉంటుంది. సో ఇంత పెద్ద స్టెప్స్గా అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము. మీరు ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్లయితే ఇదంతా హాల్ వస్తుంది. అటువైపు ఒక బెడ్రూము, ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ లిఫ్ట్ వస్తుంది. మీరు ఈ స్టెప్స్ ఇందా చెప్పా కదా, స్టెప్ చూసినట్లయితే ఇదంతా కూడా గ్రానైటే. మనకి విండోస్కి చుట్టూ ఫ్రేమ్ ఇస్తున్నాం గ్రానైట్గా, ప్లస్ ఇది కూడా మొత్తం గ్రానైట్. మనకి చీమకుర్తి నుంచి తెప్పించాము. మంచి క్వాలిటీ మెటీరియలే యూజ్ చేస్తాం మన కన్స్ట్రక్షన్లో. రెడ్ బ్రిక్ తోటి మీరు టైల్స్ చూసినా కూడా 6x4 టైల్స్ ఇచ్చాము. ఇప్పుడు మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్. ఈ రూమ్లో మీరు చూసినట్లయితే అటువైపు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు బాల్కనీ వస్తుంది అనమాట. ఇది కూడా 1 స్టెప్ డౌన్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ మనకి గ్లాస్ రైలింగ్ వస్తుంది. గ్లాస్ ఫిట్టింగ్ వచ్చిన తర్వాత మీకు ఎక్సలెంట్ ఉంటుంది వ్యూ అనేది. రోడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇక్కడ ఇది డ్రెస్సింగ్ యూనిట్ అనమాట. వుడ్ వర్క్ అది కూడా మన ఇక్కడే చేయించుకుంటారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇక్కడ బెడ్రూమ్లో ఓన్లీ బెడ్డే ఉంటుంది కాబట్టి మీకు రూమ్ అంతా కూడా చాలా స్పేషియస్గా, చాలా పెద్దగా కనిపించింది. మనకి అక్కడ వాష్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ యూనిట్ అంతా అక్కడే అయిపోతుంది. కబోర్డ్ వర్క్ అంతా లోపల అయిపోతుంది. ఇదంతా ఓన్లీ బెడ్రూమ్, ఓన్లీ బెడ్డే ఉంటుంది ఇందులో. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం సెకండ్ బెడ్రూమ్లో ఉన్నాము. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ బెడ్రూమ్ వస్తుంది కదంతా. దీనికి కూడా మీరు చూసినట్లయితే అటాచ్డ్ బాల్కనీ ఇచ్చాం. బాల్కనీ కూడా చూడండి ఎంత ప్లేస్ ఉందో. మార్నింగ్ అది కూడా సూర్యుడు ఇటువైపు నుంచి వస్తారు కాబట్టి మంచిగా చైర్స్ వేసుకొని ఇక్కడ కూర్చుంటే పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇందులో మనకి అటాచ్డ్ వాష్రూమ్. ఇప్పుడు మీకు పైన సెకండ్ ఫ్లోర్లో హోమ్ థియేటర్ రూమ్ అండ్ ఓపెన్ టెర్రస్ అండ్ సిట్ అవుట్ ఏరియా, ఈ 3 చూపిస్తాను రండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో మీరు చూసినట్లయితే మొత్తం అన్ని ఫాల్ సీలింగ్ అంతా కూడా ఇస్తున్నాం కదా. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ హాల్ వస్తుంది. లిఫ్ట్ ఆప్షన్ కదా ఇది. ఇక్కడ హాల్ వస్తుంది. ఇక్కడ ఇది మనకి హోమ్ థియేటర్ రూమ్. ఇది మనకి ఇక్కడ పైన హోమ్ థియేటర్ రూమ్. మీరు కావాలంటే బెడ్రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా హోమ్ థియేటర్ రూమ్ కింద పెట్టుకోవచ్చు. సెకండ్ ఫ్లోర్లో మనకి హోమ్ థియేటర్ రూమ్తో పాటు ఇక్కడ మనకి బాల్కనీ వస్తుంది. ఇక్కడ మనకి లిఫ్ట్ ఆప్షను. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు ఇదంతా కూడా ఓపెన్ టెర్రస్. అక్కడ వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి అక్కడ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఓపెన్ టెర్రస్ వస్తుంది. మీరు చుట్టూ ఏరియా చూసుకోవచ్చు, అన్ని కన్స్ట్రక్షన్ అయినవి. మనకి ఇక్కడ నుంచి నార్సింగ్ అండ్ గచ్చిబౌలి, కోకాపేట ట్రాఫిక్ లేకుండా కొంచెం దగ్గరగా ఉంటుంది. ఐటీ పీపుల్ అందరికీ చాలా బెస్ట్ ఉంటుంది ఈ లొకేషను. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఫాల్ సీలింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకి పైనకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఇచ్చున్నాం ఇక్కడ. ఇది ఇంతవరకు వేరే హౌస్లో రాలేదు మా దాంట్లో, ఇక్కడ వచ్చింది. ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఓపెన్ సిట్టింగ్ ఏరియా అనమాట. ఈ పైన ఏదైతే ఈ డిజైన్ ఉందో ఇది చాలా హైలైట్. దీనిపైన కూడా మనకి క్లోజింగ్ షీట్ వస్తుంది, కానీ మనకి వెంటిలేషన్ అనేది ఉంటుంది. మీరు వర్షం పడుతున్నప్పుడు కానీ, నార్మల్గా కానీ, నైట్ టైంలో కానీ ఇక్కడ మంచిగా కూర్చొని డిస్కషన్ చేసుకోవడానికి, ఏదైనా వర్క్ ఉన్నా చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అనేది. ఇటు రోడ్డు వ్యూ ఉంటుంది. ఇప్పుడు ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి ఫీల్ గుడ్ హోమ్స్ గంధంగూడ. ఇక్కడ నుంచి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 18కి 3 కిలోమీటర్స్ ఉంటుంది. అలాగే నార్సింగ్ ఎగ్జిట్ 4A ఉంది కదా కొత్త ఎగ్జిట్, అక్కడికి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నార్సింగ్ కూడా 5 కిలోమీటర్సే ఉంటుంది. ఇక్కడ నుంచి మీకు గచ్చిబౌలికి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ కోకాపేటకి అయితే కనుక 10 కిలోమీటర్స్ ఉంటుంది.
సో మీరు ఇక్కడ నుంచి కోకాపేట కానీ గచ్చిబౌలి కానీ విప్రో సర్కిల్ కానీ ట్రాఫిక్ లేకుండా కొంచెం తక్కువ టైంలోనే ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది అండ్ ప్రైమ్ లొకేషన్. సో చూశారు కదా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన టెర్రస్ వరకు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అదేవిధంగా ఈ ట్రిప్లెక్స్ విల్లా దీని ప్రైస్ ఎంత ఉందని మీరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కదా, అది ఇప్పుడు మనతో పాటు ఉన్న శివారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాము. సార్ ఈ ప్రైస్ ఎంత ఉందో కంప్లీట్గా మన వ్యూవర్స్కి తెలియజేయండి. ఈ హౌస్ ప్రజెంట్ ఇప్పుడైతే 2 CR 40 lakhsకి ఇస్తున్నాము, 2,40,00,000కి. అదే మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే గ్లాస్ వర్క్ మీకు డోర్స్ అన్నీ ఫిట్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ 1 monthలో ఈ మంత్ ఎండింగ్ నుంచి 2.5 CR ఉంటుంది, 2 CR 50 lakhs పడుతుంది. సో ఈరోజు తీసుకున్నట్లయితే మీకు 2,40,00,000కి మాత్రమే వస్తుంది, ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమీ లేవు, ఓన్లీ రిజిస్ట్రేషన్ మాత్రమే మీకు పడుతుంది. 80% బ్యాంక్ లోన్ వస్తుంది, ఆల్ బ్యాంక్స్ తీసుకోవచ్చు. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంత బాగా ఈ విల్లాని ట్రిప్లెక్స్ విల్లాని ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు శివారెడ్డి గారికి విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా కొనాలన్నా పవన్ని సంప్రదించండి. తనే వచ్చి మీకు వీడియో షూట్ చేసుకొని ఛానల్లో ప్రమోట్ చేస్తారు, ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు. సో మీకు కొనాలనుకుంటే మంచి ప్రాపర్టీస్ అనేది ఛానల్లో వస్తుంటాయి, మీరు ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.